అందరికీ నమస్కారం. ఈరోజు మనం వెండి ధరలో వచ్చిన ఈ ఆకస్మిక పతనం గురించి మాట్లాడుకుందాం. అసలిది వచ్చే వారానికి ఏం సంకేతం ఇస్తుందో కూడా చూద్దాం. ఒక సంవత్సరం పాటు అద్భుతంగా పెరిగిన తర్వాత ఇప్పుడు వెండి ధర ఒత్తిడికి గురవుతోంది. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే, ఇది కేవలం ఒక చిన్న తగ్గుదలా లేక రాబోయే పెద్ద నష్టానికి ఇది ఆరంభమా? రండి ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. సరే, మనం ముందుగా అసలీ ధరల పతనానికి తక్షణ కారణమేంటో చూద్దాం. ఆ తరువాత ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన టెక్నికల్ పదాల గురించి తెలుసుకుందాం. చివరిగా అసలు మార్కెట్ను నడిపిస్తున్న ఫండమెంటల్స్ ఏంటో కూడా పరిశీలిద్దాం. అయితే ఈ అస్థిరతకు అసలు కారణమేంటి? సమాధానం ముందుగా షెడ్యూల్ చేసిన ఒక పెద్ద మార్కెట్ ఈవెంట్లో దాగియుంది. ఈ రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద ఫండ్స్ తమ పెట్టుబడులని సర్దుబాటు చేసుకుంటాయన్నమాట. అందుకోసం కొన్ని ఆస్తులను అమ్మేస్తాయి. దీనివల్ల వెండిలాంటి కమోడిటీస్పై కొద్ది రోజుల పాటు ఒత్తిడి ఉంటుంది. ఇది మనం ముందే ఊహించగలిగే విషయమే. ఇక్కడ చూడండి, దీని ప్రభావం మనకు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. వెండి ఏకంగా 3% పైగా పడిపోయింది. కాని బంగారం మాత్రం చాలా స్థిరంగా ఉంది. తన సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ చేయడానికి అస్సలు ఒప్పుకోట్లేదు. ఇప్పుడు మనం అసలు విషయానికొస్తున్నాం. మార్కెట్ ఎనలిస్ట్ గ్యారీ వాగ్నర్ అడుగుతున్న కీలకమైన ప్రశ్న ఇదే. మనం చూస్తున్నది కేవలం ఒక చిన్న పుల్బ్యాకా లేకపోతే ఒక పెద్ద బ్రేక్డౌనా? సరే, ముందుగా ఈ రెండు పదాల మధ్య తేడా ఏంటో తెలుసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం నిజమైన కరెక్షన్ అంటే అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద పతనం అన్నమాట. మనం ఇప్పటివరకు ఈ విలువైన లోహాల్లో చూసింది ఆ కరెక్షన్ అనే పదానికి చాలా చాలా దూరంగా ఉంది. చూడండి, ఈ రెండిటి మధ్య తేడా చాలా ముఖ్యం. పుల్బ్యాక్ అంటే మార్కెట్ కొంచెం ఊపిరి తీసుకుంటున్నట్టు, ఇది మంచిదే. కాని కరెక్షన్ అలా కాదు, అది మార్కెట్ బలాన్ని నిజంగా పరీక్షించే ఒక పెద్ద సవాల్. సరే, ఇది కరెక్షన్ కాదనుకుందాం. మరి ఏ స్థాయికి పడిపోతే మనం నిజంగా ఆందోళన పడాలి? డేటా మనకు 2 క్లియర్ లెవెల్స్ చూపిస్తోంది. వెండి విషయానికొస్తే ఈ నంబర్ గుర్తుంచుకోండి, $71. ధర దీనిపైన ఉన్నంతకాలం బుల్ మార్కెట్ బలంగానే ఉందని నిపుణుల అంచనా. ఇక బంగారం, దీనికి $4,300 ఒక యాంకర్ లాంటిది. బంగారం గనక ఈ స్థాయిపైన నిలబడగలిగితే అది మొత్తం విలువైన లోహాల మార్కెట్కే ఒక గట్టి పునాది వేస్తుంది. సరే, ఈ రోజువారీ ధరల కదలికలు, ఈ టెక్నికల్ లెవెల్స్ పక్కన పెడితే దీని వెనుక ఒక చాలా పెద్ద ఫండమెంటల్ స్టోరీ నడుస్తోంది. ఇది విలువకు సంబంధించిన ఒక క్లాసిక్ ఫైట్ అన్నమాట. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఒకవైపు ప్రభుత్వం మీద నమ్మకంతో నడిచే డాలర్ లాంటి కరెన్సీలు, మరోవైపు భౌతికంగా మన చేతిలో ఉండే బంగారం. పేపర్ కరెన్సీల విలువ కాలంతో పాటు పడిపోతూనే ఉంటుంది. కాని బంగారం మాత్రం వేల ఏళ్లుగా సంపదను కాపాడుతూ వస్తుంది. దీనికి నిదర్శనం కావాలా? బంగారం పనితీరు చూడండి. ఇది కేవలం US$తో పోలిస్తే పెరగడం కాదు, ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన కరెన్సీల కన్నా బంగారం ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలకు చేరుకుంది. అంటే ఇది గ్లోబల్ స్టోరీ. ఈ ట్రెండ్ని నడిపిస్తున్నది కేవలం మనలాంటి చిన్న ఇన్వెస్టర్లు మాత్రమే కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్లేయర్స్ అంటే సెంట్రల్ బ్యాంకులు కూడా ఒక క్లియర్ డెసిషన్ తీసుకుంటున్నాయి. చైనా, పోలాండ్ లాంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొంటున్నాయి. వాళ్లు తమ రిజర్వ్లో డాలర్లని తగ్గించి ఆ స్థానంలో భౌతిక బంగారాన్ని పెంచుకుంటున్నారు. దీన్నే స్మార్ట్ మనీ మూవ్మెంట్ అంటారు. ఇది మార్కెట్కి చాలా పెద్ద బూస్ట్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చూడండి, అనలిస్ట్ గ్యారీ వాగ్నర్ ఎంత పవర్ఫుల్ అనాలజీ వాడారో. ఆయనేమంటున్నారంటే, ప్రస్తుతం ఈ లోహాల ధరలు పడిపోతాయని పందెం కాయడం గంటకు 80 మైళ్ల వేగంతో వస్తున్న ట్రైన్ ముందు పట్టాలమీద నిలబడటం లాంటిది. అంత ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. సరే, ఇంత విన్నాం కదా. ఇప్పుడు ఈ సమాచారంతో మనం వచ్చే వారానికి ఎలా సిద్ధంగా ఉండాలి? ముఖ్యంగా ఈ రీబ్యాలెన్సింగ్ ఇంకా కొన్ని రోజులు ఉంటుంది కాబట్టి మన వ్యూహమేంటి? ఓకే, మన ముందు ఒక క్లియర్ 4 స్టెప్ ప్లేబుక్ ఉంది. మొదటిది, సందర్భాన్ని గుర్తుంచుకోండి. ఇది కేవలం 5 రోజుల మెకానికల్ రీబ్యాలెన్సింగ్ కాబట్టి మార్కెట్లో చాలా నాయిస్ ఉంటుంది. రెండోది, కొనుగోలు జోన్ని గుర్తుంచండి. నిపుణుల ప్రకారం వెండికి $72-74 మధ్య మంచి బయింగ్ జోన్. మూడోది, ఫ్లోర్ లెవెల్ని గమనించండి. వెండి ఖచ్చితంగా 71 సపోర్ట్ లెవెల్ పైన ఉండాలి. ఇక నాలుగోది, యాంకర్ని మర్చిపోవద్దు.
బంగారం 4300 పైనే ఉంటేనే ఈ మొత్తం బుల్లిష్ వాదనకు బలముంటుంది. ఇదంతా మనల్ని ఒక చివరి ఆలోచన దగ్గర వదిలేస్తోంది. ఒకవేళ ఈ మొత్తం ట్రెండ్ వెనక ఉన్న కారణం పేపర్ మనీ మీద నమ్మకం పోవడమే అయితే, ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి చిన్న పతనం కూడా నిజానికి ఒక పెద్ద అవకాశమేనా? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.